హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఏఆర్ తంగకోటై పార్ట్ 2 అండి. పార్ట్ 1లో నేనైతే మీకు ఈ రిసార్ట్ యొక్క ఎంట్రన్స్ అండ్ అవుటర్ ఫేస్ ఆఫ్ ద ప్యాలెస్ అనేది ఎలా ఉందో మనం చూసాము. సో ఈరోజైతే ఈ రిసార్ట్లో మనం రూమ్స్ విజిట్ చేయబోతున్నాము అండ్ లోపల మొత్తం ఎలా ఉందో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇదైతే రిసెప్షన్ అండి. రిసెప్షన్ అయితే మనకి ఇలా డిజైన్ చేశారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి ఇటు సైడ్ అయితే సోఫా అండ్ ఉయ్యాల ఇదంతా ఉన్నాయి. అండ్ ఈ రిసెప్షన్లో లైటింగ్స్ కానీ ఈ స్టాచ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ రిసార్ట్లో ఈ రిసెప్షన్లో మనకి 2 floors అనేది ఉందండి. మనం పైకి వెళ్ళి కూడా ఒకసారి చూసేద్దామండి. ఈ రిసెప్షన్లో చూస్తున్నారు కదండి లైటింగ్స్. అండ్ రిసెప్షన్ అయితే హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఈ స్టెప్స్ నుంచి ఒకసారి పైన కూడా మనం చూసేద్దాం. సో పైన నుంచి వ్యూ అనేది ఇలా ఉంది. సో పైకి మనం 2nd floor కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడైతే ఏం లేదు, నార్మల్గా జస్ట్ ఫొటోస్ అయితే ఉన్నాయి అంతే. సో పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. కింద రిసెప్షన్ హాల్. సో అంతే అండి. ఇక్కడ ఇది 1st floor. అండ్ పైకి వెళ్దాం 2nd floorకి. సో 2nd floorలో కూడా అంటే ఖాళీగానే ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనం కిందికి వ్యూ చూస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి మనం ఇక్కడ నుంచి ఒకసారి కిందికి వ్యూ కూడా చూద్దాం. అవుట్ సైడ్ వ్యూ చాలా బాగుంటుంది. జస్ట్ ఫోటో ఫ్రేమ్స్ అండ్ చైర్స్ ఉన్నాయండి. ఈ ఫ్లోర్లో ఏం లేదు అంతే. సో ఇక్కడైతే ఒక బుద్ధుడి విగ్రహం ఉంది. సో ఇక్కడ ఈ వేలో మనకి అక్కడ రూమ్స్ కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. మేబీ అందులో స్టాఫ్ ఉంటారు అనుకుంటా అంతే. సో ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్దాం. బయట వ్యూ చూడండి పైనుంచి. సో ఇప్పుడు మేము 2nd floorలో ఉన్నాం కాబట్టి 2nd floor నుంచి బయటకు కింద వ్యూ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, చూడండి. సో మొత్తం ఈ రిసార్ట్ అనేది మొత్తం మనకు కంప్లీట్గా కనిపిస్తుంది అండి. పక్కన స్విమ్మింగ్ పూల్ అండ్ అక్కడ బోటింగ్ చేసే లేక్ అండ్ ఇక్కడ ఈ హార్స్ది ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఈ బిల్డింగ్ మొత్తం మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. వ్యూ అనేది ఇలా ఉంది చూడండి. సో ఇదైతే చూడాల్సిన ప్లేసే అండి. ఒకవేళ మీకు వెళ్ళాలనిపిస్తే మీరు ఇక్కడ ఏలగిరికి వెళ్ళి ఈ ఏఆర్ తంగకోటని విజిట్ చేయొచ్చు. చాలా బాగుంది, ఒక ప్యాలెస్ ఫీలింగ్. అండ్ ఇక్కడికి వస్తే ఇదైతే జస్ట్ నార్మల్గా స్టోర్ రూమ్ అనుకుంటా. జస్ట్ దీంట్లో చైర్స్ అండ్ కాట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మాకైతే లిఫ్ట్ కనిపించింది. లిఫ్ట్ నుంచి మనం కిందికి వెళ్ళిపోదాం.
సో లిఫ్ట్ నుంచి కిందికి వచ్చేసాము. ఇది రిసెప్షన్ హాల్, ఇందాక మనం చూసాం కదండి రిసెప్షన్ హాల్. ఓకే, దాని తర్వాత మేమైతే ఒక రూమ్ ఇక్కడ ఒక హాల్కి వచ్చామండి. ఇక్కడ ఒక అతను మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాకు చిన్న లెమన్ టీ ఇచ్చారు. మేము అది తీసుకున్నాం. తర్వాత ఇతను మాకు రూమ్స్ చూపిస్తానని చెప్పారు. సో ఈయన వచ్చి మాకు రూమ్స్ చూపించడం జరిగిందనమాట. సో ఒకసారి ఈ హాల్లో కూడా మనం లోపలికి వెళ్తే ఇలా ఉంది. మిర్రర్ చూడండి, ఒక కింగ్ క్వీన్ ఉండే వాష్రూమ్స్ లాగా ఈ మిర్రర్స్ చాలా బాగుంది. సో బయటకు వచ్చేసాం. అతను మాకు రూమ్స్ చూపిస్తా అని చెప్పారు. సో మేమైతే వచ్చేసామండి. సో ఇది మీకు కనిపిస్తుంది అండి, ఇది ఒక స్ట్రీట్. ఇప్పుడు ఇక్కడైతే బోటింగ్, ఇదైతే బోటింగ్ అవైలబుల్ ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకు ఒక రౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇది బోటింగ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఒక స్ట్రీట్ అండి, దీన్ని మోడర్న్ స్ట్రీట్ అని చెప్పారు ఆయన. ఇది మోడర్న్ స్ట్రీట్. దీంట్లో మనకు ఒక రూమ్ అయితే ఓపెన్ చేసి ఒక రూమ్ మనకి చూపిస్తారండి. ఇది ఎలా ఉంటుందో మనం సెలెక్ట్ చేసుకుంటున్న కాలనీ బట్టి రూమ్ అయితే కాస్ట్ ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో చూసినా కదండి, మోడర్న్ స్ట్రీట్ కాబట్టి ఉయ్యాల అనేది అలా ఉంది. ఇక పక్కన కూర్చోవడానికి అండ్ లోపల రూమ్, we have YouTube channel, టీవీ, YouTube channel. Yeah, we have YouTube channel. చైర్స్, టేబుల్ అండ్ బెడ్. ఈ కాట్ అయితే చాలా బాగుందండి. బెడ్, లగ్జరీ రూమ్స్. సో అంతే అండి ఆ రూమ్. నెక్స్ట్ ఇంకో స్ట్రీట్కి వెళ్ళిపోదాం. సో ఇది ఇంకో స్ట్రీట్ అండి, విలేజ్ స్ట్రీట్ లాగా. ఈవినింగ్స్ అయితే ఇక్కడ బయట కూడా కూర్చోవచ్చు, మంచి బాగుంటుంది. ఓకే, సో ఇదైతే రూమ్. ఈ రూమ్ కూడా ముందట ఒక ఉయ్యాల. సో ఇదొకటి, ఇది చెట్టినాడు స్టైల్ అని చెప్తున్నా ఆయన. చెట్టినాడు స్టైల్. సో టీవీ అండ్ కాట్ అండ్ చైర్. Price different. First room that is that will be like 18. So and then the second temple street will be like 13. సో అంతే అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి టెంపుల్ స్ట్రీట్ అనమాట. టెంపుల్ స్ట్రీట్. టెంపుల్ స్ట్రీట్ అనేది మనకి చాలా కలర్ఫుల్గా బాగుంది. అండ్ దీంట్లో ఒక రూమ్ మనం వెళ్తే దీంట్లో కూడా ఒక ఉయ్యాల. అండ్ ఎవ్రీ స్ట్రీట్లో ఉయ్యాల అయితే బాగున్నాయండి. ప్రతి స్ట్రీట్లో ఉయ్యాల అండ్ రిసెప్షన్ హాల్లో ఉయ్యాల బాగా అనిపించింది. నెక్స్ట్ ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ హాల్, సోఫా అండ్ లోపలికి వెళ్తే కాట్, టీవీ.
this picture belongs to Bengali girls. Bengali girls. సో అంతే అండి. నెక్స్ట్ ఇదొక స్ట్రీట్ అండి. సో ఈ స్ట్రీట్ అయితే ఇంకా మంచి అనిపించింది. సో ఎందుకంటే ఇక్కడ బయట మనకి స్విమ్మింగ్ పూల్ లాగా కూడా ఉంది, ఓన్లీ ఈ రూమ్స్ మట్టికి. చూడండి స్విమ్మింగ్ పూల్ బాగుంది. ఓన్లీ ఈ రూమ్స్లో ఉన్న వాళ్ళకి ఈ స్విమ్మింగ్ పూల్ అండి. ఇంతకుముందు మనం చూసిన ఆ కాలనీస్లో ఆ రూమ్స్లోకి స్విమ్మింగ్ పూల్ అయితే లేదు, దీంట్లో అయితే ఉంది. సో లోపల రూమ్ కూడా చాలా బాగుంది. చిన్న డైనింగ్ టేబుల్ అండ్ టీవీ అండ్ కాట్, ఇటు పక్క మిర్రర్, హెయిర్ డ్రయర్, వాష్రూమ్, సో ఇది కాట్. పక్కన చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇక్కడ చిన్న ఉయ్యాల కూడా ఉంది. సో ఇది ఈ రూమ్ అండి. సో మొత్తం మీకైతే నేను మొత్తం 4 స్ట్రీట్స్ అనేది చూపించాను అండ్ కంప్లీట్ అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ ద రిసార్ట్ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.